నమస్తే. కాసేపటి క్రితమే వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తా ఉన్నటువంటి లారీ ఆటోను ఢీకొట్టి ఆటోలో ఉన్నటువంటి 9 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. సో ఒకసారి వాటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఖమ్మం నుంచి వెళ్తున్నటువంటి లారీ, ఆ లారీలో రైలు పట్టాలు ఏవైతే ఉంటాయో ఆ రైలు పట్టాలకు సంబంధించినటువంటి ఇనుప సామాగ్రి అంతా సంబంధించినటువంటి లారీలో వెళ్తున్నటువంటి దశలో వరంగల్లో ఉన్నటువంటి మామనూరు బెటాలియన్ దగ్గర అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఆటో ఆగి ఉంటే ఆ సంబంధించినటువంటి లారీ డ్రైవర్ మధ్య మత్తులో ఆటోను ఢీకొట్టడం జరిగింది. ఆటోను ఢీకొట్టడంతో ఒకటేసారి సడన్ బ్రేక్ వేయడంతో దాంట్లో ఉన్నటువంటి లారీలో ఉన్నటువంటి రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రైలు పట్టాలు ఆ సంబంధించినటువంటి ఆటో పైన పడడం, ఆటోలో ఉన్నటువంటి 9 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. స్పాట్లో 6 మృతి చెందడం, ఇంకో 3 క్షతగాత్రులని ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దశలో మార్గ మధ్యలోనే 3 సైతం కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం 9 మంది ఈ సంబంధించినటువంటి యాక్సిడెంట్లు చనిపోయినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా వివిధ సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు బతుకు తెరువు కోసం మరి కొన్ని ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసించేటువంటి వాళ్ళగా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక్కునేటువంటి పనిలో పోలీసులు నిమగ్నం అయిపోవడం జరిగింది. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. వరంగల్ అలాగే ఖమ్మం రహదారిలో ఇప్పుడు ఉన్నటువంటి మామనూరు బెటాలియన్ కానీ, పంతిని కానీ, కిలా వరంగల్, నాయుడు పెట్రోల్ బంక్ కానీ ఇక్కడ ఇటువంటి ఈ ప్రాంతాల్లో ఓ 4 ఒక సంబంధించినటువంటి స్పాట్లన్నీ కూడా ఇవి యాక్సిడెంట్కి ప్రాంతాలుగా గుర్తించడం జరుగుతూ ఉంది. అక్కడ ముఖ్యంగా చాలా సందర్భాల్లో ఇటువంటి యాక్సిడెంట్లు 4-5 ఒకే యాక్సిడెంట్లో 4-5 చనిపోయినటువంటి సంఘటనలు కూడా గతంలో ఈ ప్రాంతాలు కూడా ఉండడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఒక పక్కన మూల మలుపులు కావచ్చు, ఇంకొక పక్కన అక్కడ ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్లు అడ్డుగా లేకపోవడంతో వాహనాలందరూ కూడా ఒకటేసారి అతివేగంతో వెళ్తున్నటువంటి దశలో ఇటువంటి ప్రమాదాలు చాలా సందర్భాల్లో అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సైతం కూడా ఒకేసారి 9 మంది మామనూరు పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో భారత్ పెట్రోల్ బంక్, దాని పక్కనే మామనూరు పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ సంబంధించినటువంటి సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆటోలో ఆగి వాళ్ళు ప్రయాణం చేసేటువంటి దశలో ఆటో కూడా స్టార్ట్ కాలేదు. ఆటో పక్కన ఉంది రోడ్డు పైన. మధ్యలో ఉన్నటువంటి లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవరు మధ్యలో ఉండడం ద్వారానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు సైతం ఆ సంబంధించినటువంటి లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 3 మహిళలతో పాటు మిగతా కొంతమంది అలా పురుషులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది, ఆటోలో ఉన్నటువంటి వాళ్ళు. మరో పక్కన ఆ లారీలో ఉన్నటువంటి రైలు పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇనుప సామాగ్రి ఆ పక్కన ఉన్నటువంటి మరో సంబంధించినటువంటి కారు పైన కూడా పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, కారులో ఇంకెవరైనా ఉన్నారన్నటువంటి అవి కూడా అక్కడ పోలీసులు ఆ కారుని కానీ అక్కడ ఉన్నటువంటి ఆటో ఆ ఇనుప సంబంధించినటువంటి సామాగ్రి కింద ఉన్నటువంటి కొన్ని డెడ్ బాడీలతో పాటు ఆటోను కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఇదే సంఘటన, ఇవే రైలు పట్టాలు ఏదైతే వరంగల్లో కొంత రైలుకు సంబంధించినటువంటి ఆ పట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని కొత్త రైలు మార్గం ఏదైతే ఉందో వాటి కోసం అని చెప్పేసి ఇవి రైలు పట్టాలని ఖమ్మం దగ్గర నుంచి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది లారీలో. మరి ఖమ్మం దగ్గర నుంచి తీసుకొస్తున్నటువంటి దశలో వరంగల్కి వస్తున్నటువంటి ప్రాంతంలో ఈ చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. దీంట్లో ఈ క్షతగాత్రులు ఎవరు, ఇంకెంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఎంతమంది చనిపోయినలు అన్నటువంటి వాళ్ళ వివరాలని రాబట్టేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆటోలపై పడిన కంటైనర్ 7 మృతి చెందినలు, మరో 2 సైతం కూడా అక్కడ స్పాట్లోనే 7 ఉన్నారు. మరో పక్కన కొంతమందిని ఎవరైతే ఇంకా ఆ పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళు అదుపులోకి వాళ్ళు ఏదైతే తీసుకొని క్షతగాత్రులని హాస్పిటల్కి తీసుకుపోతున్నటువంటి దశలో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఇనుప సామాగ్రి కింద సైతం కూడా ఇంకా డెడ్ బాడీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామనూరు పిఎస్ సమీపంలో ఇనుపరాట్లతో వస్తున్న కంటైనర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో 7 అక్కడక్కడే మరణించారు. వీరిలో 4 మహిళలు, 1 బాలుడు ఉన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సింది. ఘటనలో 6 గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా
మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం అందుతూ ఉంది. ఓ ఆటో డ్రైవర్ కాలు విరిగి వేలాడుతూ ఉంది. మామ్నూరు బెటాలియన్ సమీపంలో ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కడ్డీలను తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆటో వెనకాల కారు కూడా కనిపిస్తుంది. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇదంతా సంబంధించిన ఈ యొక్క సంఘటన జరగడానికి, ఈ సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరగడానికి డ్రైవర్ ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఆటోని ఢీకొట్టిన తర్వాత సడన్గా ఒకటేసారి బ్రేకులు వేయడంతో లారీలో ఉన్నటువంటి ఇనుప సామాగ్రి అంతా కూడా ఒకటేసారి పక్కన ఉన్నటువంటి ఆటో పైన పడడం, ఆటోలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు మరికొంతమంది రోడ్డు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో క్షతగాతులతో పాటు మృతి చెందినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది నిజంగా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనే. వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళు సంచార జాతలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళు ప్రాణాలను కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరి ఎక్కడి వాళ్ళు వీళ్ళు అన్నటువంటి డీటెయిల్స్ని పోలీసులు కనుక్కున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.